ఈ దేహముతో నువ్వు చేసినటువంటి దానికి ఇక్కడే నీకు దేహములో శిక్ష ఉంటుంది, ఆ తర్వాత ఆత్మగా కూడా నీకు శిక్ష రాబోతుంది. దేహముతో చేసిన వాడికి ఇక్కడ శిక్ష ఎలా ఉంటదంటారా? రోగాలు ఏమనుకుంటున్నారు? శిక్ష కాదా? ఏమన్నా బాగా పీకల వరకు తిన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? పీకల వరకు తిన్న తర్వాత లోపల అది చాలా ఇబ్బంది అయిపోయి వామిటింగ్స్ అయిపోయి లోపల పెయిన్ వచ్చేసి హాస్పిటల్ ఏమంటే ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటన్నట్టు, నువ్వు తినవలసిన దానికంటే నువ్వు ఎక్కువగా తిన్నావు, అలానే మందు, దానివల్ల లివర్ డ్యామేజ్ అయిపోతుంది. శిక్ష కాదు అది. అంటే నువ్వు సేవించకూడదు నువ్వు సేవించావు, తినకూడదు నువ్వు తిన్నావు, అందువల్ల నీ లివర్ డ్యామేజ్ అయిపోతుంది, జీర్ణ వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుంది, హార్ట్ ప్రాబ్లం అవుతుంది, కిడ్నీస్ ఫెయిల్ అయిపోతున్నాయి అని అంటే ఇక్కడే దేవుడి దేహమందు నీకు ఏం వేస్తున్నాడు? నీకు శిక్ష వేస్తున్నాడు. ఇప్పుడు వ్యాధి రూపంలో నీ కళ్ళ ముందు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళని చూస్తున్నప్పుడు నీకు ఏం ఆలోచన రావాలి అని అంటే, వాడు లివర్ పాడు చేసుకున్నాడు, వాడు తాగి కిడ్నీలు పాడు చేసుకున్నాడు, వాడు తాగి సిస్టమ్ అంతటిని పాడు చేసుకున్నాడు, ఒకవేళ రేపు పొద్దున నేను కూడా తాగితే రేపు నాకు అదే రోగం, అదే జబ్బు, అదే శిక్ష అని బుద్ధున్నటువంటి నువ్వు ఏం చేయాలి? మానుకోవాలి. నీ కళ్ళ ముందు శిక్ష దేవుడు చూపిస్తున్నాడు వాళ్ళకు. ఆ తర్వాత ఈ క్రియలకు ఎలాగో ఆత్మగా ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన వేసే శిక్ష అది వేరుగా ఉంటుంది. దేహములో ఉంటున్నప్పుడు కూడా దేవుడు వేసే శిక్షలివి.